అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహిద్. నేటి ముఖ్యాంశాలు: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కీలక శాంతి చర్చలు. స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల భేటీ. హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన ఇరాన్, వాదనలను కొట్టిపారేసిన అమెరికా సెంట్రల్ కమాండ్. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్. దేశవ్యాప్తంగా హాజరైన 22 లక్షల మంది విద్యార్థులు. తమిళనాడు నుంచి బెంగళూరు నగరానికి కల్తీ పాల రవాణా. గుట్టు రట్టు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ మోసాల బాధితులకు భారీ ఊరట. 6,000 మందికి పైగా బాధితులకు 45 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించిన అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఏపీ వ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం 3,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి క్వాంటమ్ ఇంక్యుబేటర్ ప్రారంభం. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారనున్న ఆంధ్రప్రదేశ్. సైబర్ మోసాల బాధితులకు ఊరట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన వేలాది మంది బాధితులకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఇటీవల జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సమన్వయంతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాయి. 2026 జూన్ 21న నిర్వహించిన ఈ లోక్ అదాలత్ ద్వారా ఏకంగా 6,303 మంది సైబర్ మోసాల బాధితులకు సంబంధించిన 45 కోట్ల 21 లక్షల రూపాయలను అధికారులు విజయవంతంగా వారి ఖాతాల్లోకి తిరిగి జమ చేశారు. ఇందులో అత్యధికంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 2,232 మంది బాధితులకు 21 కోట్ల 91 లక్షల రూపాయల రికవరీ జరిగింది. అలాగే టీజీసీఎస్టీ స్వయంగా 77 మంది బాధితులకు 6 కోట్ల 83 లక్షలు, మల్కాజ్గిరి పోలీసులు 779 మందికి 4 కోట్ల 4 లక్షలు, హైదరాబాద్ పోలీసులు 755 మందికి 3 కోట్ల 22 లక్షలు, సంగారెడ్డి పోలీసులు 167 మందికి 1,69 లక్షల రూపాయలను రికవరీ చేసి ఇచ్చారు. 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 59,953 మంది సైబర్ క్రైమ్ బాధితులకు 445 కోట్ల రూపాయలకు పైగా డబ్బును వెనక్కి ఇప్పించినట్లు టీజీసీఎస్టీ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, తద్వారా కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయని సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ప్రజలు అపరిచిత వ్యక్తులతో ఓటీపీలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని కూడా పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు భారీ వర్ష సూచన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాబోయే కొద్ది రోజుల పాటు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. 2026 జూన్ 21న జారీ చేసిన తాజా బులెటిన్ ప్రకారం జూన్ 27వ తేదీ శనివారం వరకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు అనగా జూన్ 24వ తేదీ వరకు
మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగం ఈ వర్షాల వల్ల ఎంతో లబ్ధి పొందనుందని, ఖరీఫ్ సీజన్ సాగుకు ఈ వర్షాలు ఎంతో అనుకూలమని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీబీజీ ర్యామ్జీ విధానంపై వ్యతిరేకత. కేంద్ర ప్రభుత్వం రాబోయే జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా నూతనంగా అమలు చేయాలని భావిస్తున్న వీబీజీ ర్యామ్జీ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నూతన విధానం వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రతికూల ప్రభావం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి అనసూయ అనగా మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఏకంగా 3 వేర్వేరు లేఖలు రాశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన్రేగా యథాతథంగా కొనసాగించాలని, రాష్ట్రంలోని గ్రామీణ కూలీల ఉపాధి హక్కులను పరిరక్షించాలని ఈ లేఖలో ఆమె కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. కొత్త విధానం వల్ల నిధుల కేటాయింపుల్లో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలు వాస్తవంగా కల్పించిన పని దినాల ఆధారంగానే 80% నిధులను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధి హామీ పథకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, నిధుల కోత విధిస్తే పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత లేకుండా చూడాలని ఆమె కోరారు. ఒకవేళ కేంద్రం తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఈ అంశంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు విచారణ. హైదరాబాద్ నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన ప్రముఖ న్యాయవాది, వక్ఫ్ బోర్డు హక్కుల కార్యకర్త ఖాజా మొయిజుద్దీన్ దారుణ హత్య కేసులో విచారణను పోలీసు అధికారులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని పూర్తిగా వెలికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహబూబ్ ఆలం ఖాన్ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని భావించిన పోలీసులు అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దర్యాప్తు అధికారులు ఈ మేరకు ఒక కస్టడీ పిటిషన్ను దాఖలు చేశారు. నిందితుడిని విచారిస్తే హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఇతర వ్యక్తుల పాత్రపై మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కస్టడీ పిటిషన్పై తదుపరి విచారణను కోర్టు జూన్ 22, 2026వ తేదీకి వాయిదా వేసింది. ఖాజా మొయిజుద్దీన్ వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని, ఈ క్రమంలోనే కొందరు భూ కబ్జాదారులు, అక్రమార్కులు ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని టార్గెట్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానిక ప్రజలు, న్యాయవాదులు బలంగా ఆరోపిస్తున్నారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిష్పాక్షిక దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బౌద్ధ క్షేత్రాల పరిరక్షణకు చర్యలు. తెలంగాణ రాష్ట్రంలోని అద్భుతమైన బౌద్ధ వారసత్వ కట్టడాల పరిరక్షణకు, వాటికి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపట్టింది. సూర్యాపేట జిల్లా పరిధిలో అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఫణిగిరి
మరియు గాజులబండ బౌద్ధ స్తూపాలు ఆరామాలకు సంబంధించిన పరిరక్షణ అభివృద్ధి పనులకు 2026 జూన్ 22న అధికారులు ఘనంగా పునాది రాయి వేయనున్నారు. ఈ పనులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక కట్టడాలను భావితరాలకు భద్రంగా అందించే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులను కూడా భారీగానే కేటాయించింది. ఇందులో భాగంగా ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అభివృద్ధి కోసం 1,60,00,000 రూపాయలు, అలాగే గాజులబండ క్షేత్రం పరిరక్షణ కోసం 23 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బౌద్ధ క్షేత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ ఉందని, సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తారని పర్యాటక శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రాచీన తెలంగాణ చరిత్ర, బౌద్ధ మత వికాసం గురించి తెలుసుకోవడానికి ఈ కట్టడాలు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు గాను చుట్టుపక్కల ప్రాంతాలను సుందరీకరించి రవాణా, వసతి వంటి కనీస సౌకర్యాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రైతులకు పీఎం కిసాన్ ఆర్థిక సాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఒక అత్యంత కీలకమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు 3,125,47 రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ఆయన జూన్ 20న అధికారికంగా విడుదల చేశారు. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 46,86,000 మంది రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతోపాటు ప్రకృతి వ్యవసాయాన్ని, న్యాచురల్ ఫార్మింగ్ ప్రోత్సహించడం, పంటల వైవిధ్యీకరణ మరియు ఎప్పటికప్పుడు రైతులకు వాతావరణ, మార్కెట్ సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేసే విధానాలపై కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు అప్పుల పాలు కాకుండా వారి ఆదాయం పెరిగేలా మరిన్ని వినూత్న పథకాలను భవిష్యత్తులో తీసుకువస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో అందించిన ఈ ఆర్థిక సాయం ఖరీఫ్ పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్వాంటమ్ ఇంక్యుబేటర్ ప్రారంభం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని మొట్టమొదటి క్వాంటమ్ ఇంక్యుబేటర్ను అమరావతిలోని ప్రతిష్టాత్మక మేధా టవర్స్లో లాంఛనంగా ప్రారంభించారు. 2026 జూన్ 21న ఘనంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన జై ఇందర్ సింగ్ సంధు, అలాగే క్వాంటమ్ వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, కొత్త స్టార్టప్ల ప్రోత్సాహం, యువతలో ఆధునిక నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఇంక్యుబేటర్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చండీగఢ్ యూనివర్సిటీతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, సైబర్ భద్రత, కృత్రిమ మేధ వంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే రోజుల్లో ఒక విప్లవం సృష్టించనుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా సంక్లిష్టమైన సమస్యలను కూడా అతి తక్కువ సమయంలో పరిష్కరించే అవకాశం ఉంటుంది. అమరావతిని ఒక గ్లోబల్ టెక్ హబ్గా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ క్వాంటమ్ ఇంక్యుబేటర్ ఒక బలమైన పునాది అని ఏపీటీఎస్ చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులు, పరిశోధకులకు ఈ కేంద్రం ద్వారా ఎన్నో అద్భుతమైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గాదే సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు.
విజయవాడలో తీవ్ర కలకలం రేపి ప్రజాగ్రహానికి కారణమైన గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. పోలీసుల అదుపులో ఉన్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు లా అండ్ ఆర్డర్ ఐజీ ఎం రవిప్రకాష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం 2026 జూన్ 21న అధికారికంగా ప్రకటించింది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కస్టడీలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు హత్య చేసి ఆధారాలు లేకుండా చేశారని మృతుని కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా సస్పెన్షన్కు గురైన ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వివి నాగరాజుపైనే ఈ ఆరోపణలన్నీ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో వాస్తవాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలన్న పట్టుదలతో ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ బృందం వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర సాక్షులను విచారించే పనిలో పడింది. పోలీసుల తీరుపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ కేసును అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు స్పష్టంగా ఆదేశించింది. చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా ఒక బలమైన సందేశాన్ని పంపించింది. ఓటర్ల జాబితాపై వైసీపీ ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, లోపాలు జరుగుతున్నాయని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని పార్టీ నేతలు విమర్శించారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ ఎల్ అప్పిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి 2026 జూన్ 21న ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు లేఖ రాశారు. ముఖ్యంగా బూత్ లెవెల్ అధికారులపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, సరైన సమయం, వసతులు, వనరులు లేకపోవడం వల్ల వారు ఓటర్ల నమోదు, మార్పుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టలేకపోతున్నారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఫారాల స్వీకరణ, వివరాల నమోదులో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని వైసీపీ డిమాండ్ చేసింది. నిష్పాక్షికమైన, నిజమైన ఓటర్ల జాబితాను రూపొందించేలా కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అధికార పార్టీకి అనుకూలంగా తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలను కూడా వారు వ్యక్తం చేశారు. ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అరుదైన వ్యాధుల పాలసీ. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేకమైన సమగ్ర విధానాన్ని, రేర్ డిసీజ్ పాలసీ తీసుకురానుంది. 2021 నాటికి జాతీయ అరుదైన వ్యాధుల విధానానికి పూర్తిగా అనుగుణంగా రాష్ట్ర స్థాయి అరుదైన వ్యాధుల పాలసీని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తాజాగా వెల్లడించారు. ఈ నూతన పాలసీ కింద అరుదైన వ్యాధిగ్రస్తులకు పూర్తి ఉచితంగా అత్యాధునిక రోగ నిర్ధారణ పరీక్షలు, అత్యవసర వైద్య సహాయం, ఖరీదైన మందులను అందించనున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధిగ్రస్తుల వివరాలతో కూడిన ఒక ప్రత్యేక రేర్ డిసీజెస్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రోగులకు సత్వర వైద్యం అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 అత్యాధునిక రెఫరల్ కేంద్రాలను, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ మరియు కాకినాడ నగరాల్లోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో ఈ ప్రత్యేక సదుపాయాలను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అరుదైన వ్యాధుల చికిత్సకు అయ్యే లక్షలాది రూపాయల ఖర్చును భరించలేక ఆర్థికంగా కుంగిపోతున్న ఎన్నో పేద కుటుంబాలకు ప్రభుత్వ తాజా నిర్ణయం నిజంగా ఒక వరంగా మారుతుందని వైద్య నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంతంగా ముగిసిన నీట్ రీ ఎగ్జామ్. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రతిష్టాత్మక వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ అత్యంత కట్టుదిట్టమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జూన్ 21న ప్రశాంతంగా ముగిసింది. గతంలో పేపర్ లీకేజీ వంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలుపుకొని మొత్తం 5,440 పరీక్షా కేంద్రాల్లో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ను అరికట్టేందుకు అధికారులు బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయడంతో పాటు అత్యాధునిక AI ఆధారిత CCTV కెమెరాల ద్వారా అభ్యర్థుల కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. అలాగే మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ డివైస్లు పనిచేయకుండా పరీక్షా కేంద్రాల వద్ద శక్తివంతమైన సిగ్నల్ జామర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రిస్కింగ్ బృందాలు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి లీకేజీ ఆరోపణలు లేకుండా పరీక్ష సజావుగా సాగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే ఈ పరీక్షా ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసేందుకు NTA సన్నాహాలు చేస్తుంది. కల్తీ పాల రవాణా గుట్టురట్టు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనుకుని మనం తాగే పాలను సైతం విషంగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక భారీ కల్తీ పాల రవాణా నెట్వర్క్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అధికారులు చాకచక్యంగా రట్టు చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరానికి రోజువారీగా సరఫరా అవుతున్న వేలాది లీటర్ల కల్తీ పాలను అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అధికారిక లైసెన్స్, నాణ్యతా ప్రమాణాలు లేకుండా ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్న ఈ భారీ ముఠా గుట్టును జూన్ 21న అధికారులు ఛేదించారు. హోస్కోటే, అత్తిబెలే, హోసూరు తదితర కీలకమైన అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 30కి పైగా పాల ట్యాంకర్లు, ఇతర రవాణా వాహనాలను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పాలల్లో ప్రమాదకరమైన రసాయనాలు, కల్తీ పదార్థాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సీజ్ చేసిన పాల నమూనాలను మరింత లోతైన విశ్లేషణ కోసం ఖచ్చితమైన అడల్టరేషన్ వివరాలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వ అత్యాధునిక ప్రయోగశాలలకు పంపించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఈ కల్తీ ముఠా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఒక విస్తృత స్థాయి దర్యాప్తును ప్రారంభించారు. ప్రజలు కూడా పాలు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు ఉన్న బ్రాండ్ను మాత్రమే ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు. మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన చారిత్రాత్మక శాంతి చర్చలు స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్ వేదికగా ప్రారంభమయ్యాయి. 2026 జూన్ 21న అధికారికంగా ప్రారంభమైన ఈ అత్యున్నత స్థాయి చర్చల్లో అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ పాల్గొనగా, ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘీర్ గాలిబాఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండు అగ్రదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో ఈ చర్చలు జరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రధానంగా లెబనాన్లో ఇస్రాయిల్ జరుపుతున్న దాడులు, ఇరాన్పై విధించిన కఠినమైన అంతర్జాతీయ ఆంక్షల సడలింపు, ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షల ఎత్తివేత మరియు విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదలకు సంబంధించిన కీలక అంశాలు ఈ చర్చల ఎజెండాలో ప్రముఖంగా ఉన్నాయి. అయితే ఒకవైపు ఈ శాంతి చర్చలు జరుగుతుండగా ఒకవైపు
మరోవైపు లెబనాన్లో ఇస్రాయిల్ దాడులకు పాల్పడటం గమనార్హం. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇస్రాయిల్ జరిపిన తాజా దాడుల్లో కనీసం 20 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధి మూసివేత ప్రకటన. అంతర్జాతీయ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాల్లో తీవ్ర కలకలం రేపింది. పొరుగు దేశమైన లెబనాన్పై ఇస్రాయెల్ జరుపుతున్న దాడులకు గట్టి నిరసనగా మరియు ఇస్రాయెల్కు మద్దతు ఇస్తున్న పాశ్చాత్య దేశాలపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ మిలిటరీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రపంచ చమురు, ద్రవ సహజ వాయువు వీటి సరఫరాలో దాదాపు 20% వాటా కేవలం ఈ హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుందని బ్రిటన్కు చెందిన ది గార్జియన్ పత్రిక తమ కథనంలో ప్రత్యేకంగా ఉటంకించింది. ఈ జలసంధి మూసివేత నిజమైతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పూర్తిగా కొట్టిపారేశాయి. శనివారం ఒక్కరోజే సుమారు 55 వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ఈ జలసంధి గుండా ఎలాంటి ఆటంకం లేకుండా సురక్షితంగా ప్రయాణించాయని అమెరికా సైనిక అధికారులు స్పష్టం చేశారు. ఒకవైపు స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ ఈ విధమైన ప్రకటన చేయడం ఈ చర్చలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని పలువురు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు ఎంతో నిశితంగా గమనిస్తున్నాయి. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.